మనలో చాలామందికి డబ్బులు, ఇన్వెస్ట్‌మెంట్ గురించి, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్సెస్ గురించి కొన్ని స్ట్రాంగ్ నమ్మకాలైతే ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా తప్పు, ఇంకొన్ని సగం తప్పు. కానీ అసలు విషయం ఏంటంటే, మనకి ఏ విషయం మీద సరైన నాలెడ్జ్ లేదు కాబట్టే మనం ఇన్వెస్ట్‌మెంట్ తప్పులైతే చేస్తూ ఉన్నాం. చిన్నప్పటి నుండి మనకేమని చెప్తారు? ఫిక్స్డ్ డిపాజిట్‌లో మనీ ఎప్పుడు సేఫే, దాంట్లోనే పెట్టుకో. లేదంటే ఎస్ఐపి చేస్తే చాలు ఖచ్చితంగా 12% రిటర్న్ ఇయర్లీ వస్తూ ఉంటది. లేదంటే రియల్ ఎస్టేట్‌లో నీ డబ్బులు అన్నీ ఇన్వెస్ట్ చెయ్యి. అది రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతానే ఉంటది. ఎప్పుడు పడదు అని అయితే చెప్తూ ఉంటారు కదా! కానీ నిజం ఏంటంటే ఇందులో చాలా విషయాలు మనకి తప్పుగానే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ ఫైనాన్షియల్ మిత్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే జనాలు 2 రకాలుగా తప్పులు చేస్తున్నారు. ఒకటి అసలు ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ తీసుకోవడమే డిలే చేస్తున్నారు. లేదంటే రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకొని నష్టపోతున్నారు. అందుకే నేను ఈ ఛానల్ ద్వారా ఒక కొత్త సిరీస్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. దీని పేరు డేటా డీకోడెడ్. ఇది కంప్లీట్‌లీ బిగినర్ ఫ్రెండ్లీ సిరీస్. హలో ఫ్రెండ్స్, నా పేరు చైతన్య. ఈ ఛానల్‌లో నేను పెట్టుకున్న మెయిన్ మిషన్ ఏంటంటే పర్సనల్ ఫైనాన్స్‌ని ఎంత కాంప్లెక్స్‌గా ఉన్నా సరే దాన్ని సింపుల్‌గా చెప్పడమే నా గోల్. ఈ కొత్త సిరీస్‌లో నేను కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ డేటా పాయింట్స్‌ని తీసుకొని మనం నమ్మే మిత్స్‌తో పాటు కంపేర్ చేసి అందులో ఉన్న నిజాల్ని సింపుల్ ఫార్మాట్‌లో బ్రేక్ డౌన్ చేయడమే ఈ గోల్. అసలు సడన్‌గా ఈ సిరీస్ చెయ్యాలి అని నేను ఎందుకు అనుకున్నానంటే దీని వెనక ఒక పెద్ద కారణం ఉంది. రీసెంట్‌లీ సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్స్ డే రోజున ఒక సర్వే కండక్ట్ చేసింది. ఆ సర్వే రిజల్ట్స్ చూస్తే రియల్లీ షాకింగ్ అనిపిస్తుంది. ఆ సర్వే ప్రకారం ఇండియాలో ఫైనాన్షియల్ పెనిట్రేషన్ కేవలం 9.5% మాత్రమే ఉంది. అసలు ఫైనాన్షియల్ పెనిట్రేషన్ అంటే ఏంటో చూద్దాం. దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే ఇండియాలో ఉన్న అన్ని ఫ్యామిలీస్‌లో ఎన్ని ఫ్యామిలీస్ యాక్టివ్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఈటీఎఫ్స్‌లో గానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అర్థం. లెట్స్ లుక్ ఎట్ ద నంబర్స్. మన పాపులేషన్ నంబర్స్ ప్రకారం చూస్తే ఇండియాలో దగ్గర 33.7 క్రోర్స్ హౌస్ హోల్డ్ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. కానీ అందులో కేవలం 3.2 క్రోర్స్ మంది మాత్రమే యాక్టివ్‌గా మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ లేదా ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ ద గ్యాప్. ఈ సర్వే ఇంకా ఏం చెప్తుందంటే అర్బన్ ఏరియాస్, సిటీస్‌లో ఈ పెనిట్రేషన్ పర్సెంటేజ్ వచ్చేసి 15% ఉంది. అండ్ రూరల్ ఏరియాస్‌లో, విలేజెస్‌లో వచ్చేసి 6% మాత్రమే ఉంది. అండ్ టాప్ మెట్రో సిటీస్‌లో చూస్తే ఇది 23గా అయితే ఉంది. సో దీని అర్థం ఏంటంటే ఇండియాలో హ్యూజ్ పాపులేషన్ సరైన నాలెడ్జ్ లేక లేదా ఎవరో చెప్పిన సజెషన్స్‌ని విని వాటిని నమ్మి ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. దీనివల్ల ఇది వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్యూచర్‌కి చాలా డేంజరస్. అందుకు ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికే నేను ఈ సిరీస్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఎపిసోడ్‌లో నేను ఏం చెప్తాను అంటే ఫస్ట్‌లీ జనాలు కామన్‌గా నమ్మే ఒక పాపులర్ మిత్‌ని తీసుకుంటా. అసలు జనాలు దాన్ని ఎందుకు నమ్ముతున్నారు? దాని వెనకున్న సైకాలజీ ఏంటి? అనేది పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మరి ఆ డేటా అసలు మనకి ఏం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది? అసలు నిజాలు ఏంటి? అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఆ మిత్‌ని ఫాలో అవ్వకుండా మీరు అసలు ఏం చేయాలి? మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఫైనల్‌గా. మరి ఈ సిరీస్ ఎవరి కోసం? ఇది కేవలం ఎక్స్‌పర్ట్స్ కోసం మాత్రమే కాదు. మీరు జస్ట్ ఇప్పుడే మీ కెరియర్‌ని స్టార్ట్ చేస్తున్నా లేదా రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నా, మీకు ఒక 40 ఇయర్స్ ఓల్డ్ అయినా సరే ఈ సిరీస్ మీరు కంప్లీట్‌గా చూడొచ్చు. అండ్ మీరు ఎవరైనా సరే మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోవాలనుకుంటే ఈ సిరీస్ మీకోసమే. సో డేటా డీకోడెడ్ సిరీస్‌కి మీ అందరికీ వెల్కమ్. సో ఈ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటే ఫాలో అవ్వండి. ఈ సిరీస్‌లో ఫస్ట్ ఎపిసోడ్ టాపిక్ వచ్చేసి అసలు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? అన్నిటిల్లో కన్నా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏంటి అనేది రేపు చూద్దాం. ట్రస్ట్ మీ, ఈ ఆన్సర్ మీకు కన్ఫర్మ్‌గా సర్ప్రైజింగ్‌గానే ఉంటది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో కావాలన్నా కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను కన్ఫర్మ్‌గా నా వీడియోస్‌లో వాటిని అయితే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. రేపు ఎపిసోడ్ 1లో కలుద్దాం.